పేరిట బాహుబలిని మించిన కుట్రలు జరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇది అనేక మంది విలన్లు కలిసి నడిపిస్తున్న పన్నాగమని పేర్కొన్నారు. జగన్ స్కెచ్, తెలంగాణ సీఎం కేసీఆర్ డైరెక్షన్, ఆ రాష్ట్ర పోలీసుల యాక్షన్లో ఇదంతా జరిగిందని ఆరోపించారు. డేటా వారిపై మాటల యుద్ధం మరింత ముదిరింది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంలో వాగ్బానాలు ఎక్కుపెట్టారు. ఇది అనేక మంది విలన్లు నడిపిస్తున్న పన్నాగమన్నారు. ఎంత పెద్ద దొంగైనా ఏదో ఒక సాక్ష్యం వదిలి వెళ్తాడు. డేటా చోరీ కేసులోనూ జగన్, విజయసాయిరెడ్డి రెడ్ హ్యాండెడ్ గా ఇలాగే దొరికిపోయారని వివరించారు. బాహుబలిని మించిన కుట్ర ఇందులో దాగుందన్నారు. తాము రూపొందించుకున్న కుట్రల స్కెచ్ ను పొరపాటుగా ఎన్నికల కమిషన్కు అందించిన వినతి పత్రంతో కలిపిచ్చేశారని, దాన్ని ఈసీ అధికారిక ఫిర్యాదులో భాగంగా స్వీకరించిందని చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను ఏపీ సీఎం విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ను ఎలా టార్గెట్ చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీని ఆధారంగా టీడీపీలో ఎవరిని ఇరుకున పెట్టాలి అంటూ ఫోకస్ పాయింట్ ఫర్ సర్చ్ ఆన్ ఐటీ గ్రిడ్స్, టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవామిత్ర అనే 2 పత్రాలు వైసీపీ రాసిపెట్టుకోగా, అదే స్కెచ్ ప్రకారం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు నడుచుకున్నారని చంద్రబాబు తెలిపారు. 19/2/2019 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి ఒక వినతి పత్రం ఇచ్చాడు విజయసాయిరెడ్డి. ఏమని ఇచ్చాడు? ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్ యాక్సెస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిజువల్స్ బై తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ యాక్షన్ రిగార్డింగ్. ఇది కంప్లైంట్ 22వ తారీఖున, అంటే 3 రోజుల తర్వాత. దాన్ని మెరుగులు దిద్ది ఏమనుకున్నారంటే, అక్కడ రావడం కొంత అటు ఇటు అయినా యాక్షన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మోర్ కోఆపరేటివ్ గవర్నమెంట్, కుట్రలో భాగస్వామైన గవర్నమెంట్, అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక నోట్ వాడికి ఇచ్చారు. ఆ నోట్ ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్కు మీరు తమాషా అంటే ఎలక్షన్ కమిషన్కు ఒక కంప్లైంట్ ఇచ్చారు, అందులో వీళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. ఆ కంప్లైంట్ అనగానే ఈ యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చేశారు ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే కంప్లైంట్ రాసుకొని యాక్షన్ ప్లాన్ కూడా సీరియల్ నెంబర్లు వేసి అవన్నీ యాక్షన్ పంపించారు. ఎంత దుర్మార్గం చూడండి, ఎంత గొప్ప అందుకే అంటారు, దొంగతనం చేసేవాడు ఎప్పుడో ఒకసారి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతాడు. అదే దొరికారు, అడ్డంగా దొరికారు. అంటే జగన్ ఈ కుట్రకు స్కెచ్ వేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ డైరెక్షన్లో అక్కడి పోలీసులు యాక్షన్ ప్లాన్తో రంగంలోకి దిగారని చంద్రబాబు ఆక్షేపించారు. టీడీపీకి చెందిన సమాచారాన్ని తీసుకెళ్లి వైసీపీకి అప్పగించి తమపై ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్యని తేలిగ్గా తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. గత నెల 23న ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే ఐటీ గ్రిడ్స్ కంపెనీలో సోదాలు జరిపి అక్రమంగా టీడీపీకి చెందిన సేవామిత్ర సమాచారాన్ని తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. ఆ తర్వాత 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు వైసీపీకి చెందిన లోకేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారన్నారు. ఎవరైనా అర్ధరాత్రి ఇలాంటి కేసు నమోదు చేస్తారా? ఇదేమైనా హత్య, కిడ్నాప్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ డేటా పోయిందని ఫిర్యాదు చేస్తే తమకు చెప్పాల్సింది పోయి మాపైనే కేసు నమోదు చేస్తారా అంటూ బాబు మండిపడ్డారు. 23వ తారీఖున ఇది యాక్షన్ స్టార్ట్ అయింది. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ దానిపైన దాడులు చేశారు. ఇది చట్ట విరుద్ధం. డైరెక్టర్ అశోక్ ఎన్క్వైరీ చేశారు. ఏమీ చెప్పకుండా, ఎలాంటి లేకుండా మొత్తం డేటా అంతా దొంగిలిసిపోయారు. 23వ తారీఖు మీరు చేస్తే 26వ తారీఖున పేపర్లో వస్తే ఎవరు చేశారు కంప్లైంట్ మీరు చెప్పకుండా పోలీసులు వచ్చి అతిగా ప్రవర్తించి ఇష్టానుసారంగా చేశారు. 2వ తారీఖున 2/3 అర్ధరాత్రి 12:15 ఫిర్యాదు తీసుకున్నారు. నేను అడుగుతున్న, ఎవడన్నా 12:15కి డేటా పోయిందని ఎవడన్నా ఇస్తాడండి? రాజ్యాంగబద్ధమైన హక్కులు, రక్షణ ఉంటే ఒక రాజకీయ పార్టీకి సేవలు అందించే కంపెనీపై ఎలాంటి ఫిర్యాదు లేకుండానే ఎలా దాడులు చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. మీకు కలేమైనా వచ్చిందా? దేవుడు చెప్పాడా? లేక వైసీపీ స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారా? దీనికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో విజయసాయిరెడ్డి హైదరాబాద్లో సూచనలు చేయడం, కేసీఆర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడం, పోలీసులు యాక్షన్లోకి దిగడం జరిగింది ఇదేనన్నారు. దుష్ట చతుష్టయం మోదీ, అమిత్ షా, జగన్, కేసీఆర్లు కలిసి
ఎలా కుట్రలు చేశారో స్పష్టంగా చాలాసార్లు చెప్పానని, అయితే చరిత్రలో ఇంత భారీ కుట్ర చూడలేదని చంద్రబాబు అన్నారు. టీఆర్ఎస్, వైసీపీ చేయాల్సిందంతా చేయగా మళ్లీ ఇవే అంశాలతో బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి, గవర్నర్కు ఫిర్యాదు చేసి కుట్రను మరింత రక్తి కట్టించారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పథకాల్లో భాగంగా తాము లబ్ధిదారులకు డబ్బులిస్తే నేరమంటున్నారని, మరి మోదీ చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. మీ యాక్షన్కి తగ్గట్లు మా రియాక్షన్ ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేశారని, కేసులు పెడుతున్నారని, మీరు ఒక కేసు పెడితే తాము 10 కేసులు పెడతామన్నారు. పోలీసులు మీకే ఉన్నారా? మాకు లేరా? మాది రాష్ట్రం కాదా? మాకు ఆత్మగౌరవం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. మొత్తం మీద డేటా చోరీ వ్యవహారంపై తాడో పేడో తేల్చుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దాంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందన్నది ఉత్కంఠభరితంగా మారింది.